ఏంటి రాంబాబు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేకుండా ఎలా ఉంటుంది, కానీ చెప్పు. చిన్నప్పటి సంక్రాంతి సంబరాలు గుర్తొస్తున్నాయి. సంక్రాంతి సంబరాలు గుర్తొస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వేంటి సాడ్గా ఫీల్ అవుతున్నావు? అప్పుడు ఉండేటట్టు ఇప్పుడు లేవు కదా. ఓహో, అదా నీ బాధ. ఇలా బాధపడే వాళ్ళ కోసమే ఒకప్పటి సంక్రాంతి సంబరాలు ఎలా అయితే ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా స్పెండ్ చేసి జరుపుకున్నామో అలాంటి అట్మాస్ఫియర్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి మార్స్ మూవీ ప్రొడక్షన్ వారు నిర్మించిన ఏవం జగత్ మూవీలోని గ్రామాన్ని ప్రతిబింబిస్తూ నాగరత్నం నాయుడు గారి ఫామ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలాగా జరుపుతున్నారు. నేనైతే వెళ్తున్నాను, మీ అందరు కూడా వస్తారని ఆశిస్తున్నాను. ఏంటి మరి, సంక్రాంతి సంబరాలకు వస్తున్నావా? రావాలనే ఉంది, బట్ ఒక్కడనే అంటే ఆలోచిస్తున్నాను. ఒక్కడివే అని ఏం ఫీల్ అవ్వకు. నీలా నాలా చాలామంది లైక్ మైండెడ్ పీపుల్స్, ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో కలిపి అక్కడికి రావచ్చు. ఒక్కళ్ళైనా రావచ్చు, అందరు ఫ్యామిలీతో అయినా రావచ్చు. ఇట్స్ ఎ ఫుల్ డే ఫ్యామిలీ ఈవెంట్. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళని డిఫరెంట్ యాక్టివిటీస్తో ఎంగేజ్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక వీకెండ్ సండే మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో అలా వచ్చి కంప్లీట్ డే ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సంక్రాంతి సంబరాలని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మరీ రోజంతా జరుపుకునేలా ఏముంటుంది అసలు? రోజంతా అంటే మార్నింగ్ భోగి మంటలతో మొదలయ్యి సంక్రాంతి, కనుమ, ఇలా సంక్రాంతి 3 రోజుల పండుగ మనం ఒకటే రోజు జరుపుకుంటున్నాం. అలాగే జనహిత ఆర్గానిక్స్ వారి ఉత్పత్తులతో వివాహ భోజనంబు వారి ఏర్పాటు చేసిన కమ్మటి విందుని ఆరగిస్తూ ఎన్నో ఆట పాటల పోటీలతో కలిసి ఈ రోజంతా ఇట్టే గడిచిపోతుంది. అలాగే చివరిగా ఏవం జగత్ అనే ఒక రైతు కథ ఆధారిత మూవీ చూసి హ్యాపీగా మనం మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. చివరిగా మూవీ ఏంటి? ఒకప్పుడు కరెంటు కూడా లేని గ్రామాలలో వాళ్ళు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేస్తూ అలాగే వాళ్ళు పండుగలను ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో అది ఈ తరానికి అర్థమయ్యే విధంగా ఏవం జగత్ అనే మూవీని చివరిగా మనకి చూపిస్తున్నారు. ఈ January 7, 2024 సండే రోజు అందరం నాగరత్నం నాయుడు గారి ఫామ్లో సంక్రాంతి సంబరాలని చాలా ఘనంగా అందరం జరుపుకుందాం.